అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ పట్టు వీడడం లేదు. ఎలాగైనా గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు ట్రంప్. ఆ క్రమంలోనే తన గ్రీన్లాండ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న 8 యూరోప్ దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై యూరోపియన్ యూనియన్ స్పందించింది. గతేడాది జూలైలో అమెరికా EU మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ విషయాన్ని EU ఉపాధ్యక్షుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ట్రంప్ సుంకాలపై EU అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, అలాగే ప్రమాదకరమైన స్థాయికి దారితీస్తాయని హెచ్చరించారు. కాగా డెన్మార్క్ గ్రీన్లాండ్ ప్రజలకు EU పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. ఈ విషయంలో నాటో మిత్ర దేశాల మధ్య తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. డెన్మార్క్ అమెరికా మధ్య గత వారం ప్రారంభమైన ప్రక్రియను ఆధారంగా చేసుకుని ముందుకు సాగేందుకు మేం కట్టుబడి ఉన్నామని అంటోంది. ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను సుంకాలు దెబ్బతీస్తాయి. ఇవి ప్రమాదకరమైన స్థాయికి దారితీసే అవకాశం ఉంది. యూరప్ ఐక్యంగా సమన్వయంతో తన సార్వభౌమత్యాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉంటుంది అని ఉర్సులా తెలిపారు. ప్రతిపాదన టారిఫ్లపై చర్చించేందుకు ఆదివారం అత్యవసర సమావేశం ప్రకటించినట్లు కథనాలు వెల్లడించాయి. డెన్మార్క్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్యం అంతర్జాతీయ న్యాయంలోని మౌలిక సూత్రాలు అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ సూత్రాలు యూరోప్ కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా అత్యంత అవసరమని తెలిపారు. నాటో సహా ఆర్కిటిక్ ప్రాంతంలో శాంతి భద్రతపై ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయోజనాలు తమకు ఉమ్మడిగా ఉన్నాయని చెప్పారు. ఇక ఇటీవల గ్రీన్లాండ్ లో ఐరోపా దేశాలు మోహరించిన దళాలు డెన్మార్క్ ముందస్తుగా ప్రణాళిక చేసిన సైనిక విన్యాసంలో భాగమే అని వెల్లడించారు. దానివల్ల ఎవరికీ ముప్పు కాదని స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ ను అమెరికాకు విక్రయించేందుకు అంగీకరించకపోతే డెన్మార్క్ తో సహా యూరోపియన్ దేశాలపై టారిఫ్లు విధిస్తామని అమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ మాట వినని 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఈ అదనపు సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్, ఫిన్లాండ్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 10% టారిఫ్ విధిస్తాం. గ్రీన్లాండ్ ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతా అని ట్రంప్ తెలిపారు. డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలకు సుంకాలు లేదా ఇతర రకాల వేతనాలను వసూలు చేయకుండా అమెరికా చాలా సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. శతాబ్దాల తర్వాత ఇప్పుడు డెన్మార్క్ తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ శాంతి ప్రమాదంలో ఉంది. చైనా, రష్యా గ్రీన్లాండ్ ను కోరుకుంటున్నాయి. ఈ విషయంలో డెన్మార్క్ ఏం చేయలేదు. వారి వద్ద ప్రస్తుతం రక్షణగా రెయిన్ డాగ్లెట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఇటీవలనే చేర్చాం. అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే ఈ ఆటలో ఆడగలదు, అది కూడా చాలా విజయవంతంగా. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ జాతి భద్రత ప్రమాదంలో ఉన్నందున ఈ పవిత్రమైన భూభాగాన్ని ఎవరూ తాకలేరు అని ట్రంప్ పోస్టులో రాసుకొచ్చారు. డెన్మార్క్ చెందిన సెమీ ఆటోనామస్ భూభాగమైన గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ మొండిగా ఉన్నారు. చైనా, రష్యాల ఆసక్తిని ప్రస్తావిస్తూ జాతీయ భద్రత కారణంగా ఇది అవసరమని ఆయన వాదిస్తున్నారు. అయితే డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను ఖండించారు. తమకు స్వయం ప్రతిపత్తి, నిర్ణయ హక్కు ఉందని స్పష్టం చేస్తూ ఈ వ్యవహారంపై డెన్మార్క్, గ్రీన్లాండ్ లో నిరసనలు చేపట్టారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.